కేఎస్ ప్రసాదే లోపల విశ్లేషణ చేస్తాడనుకుంటే సాక్షి యాంకర్ ఈశ్వరరావు ఈయన జర్నలిస్ట్గా ఎలా చలేమని అవుతుందో మాకు అర్థం కావట్లేదు. సాక్షి యాంకరో లేదంటే జర్నలిస్టో అనేకంటే వైఎస్ఆర్సీపీ పేటీఎం కుక్కండా నయ్యేమో నన్ను అడిగితే. నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నిన్న డిబేట్లో కొన్ని వాడి ఇంట్రో ఉంటుంది, ఓ ఫస్ట్ స్టార్టింగ్లో వాడు చెప్తాడు కదా, ఆ చెప్పేటప్పుడు ఎంత ఎటకారంగా చెప్తున్నారో ఒకసారి చూడండి, వినిపిస్తా. ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, ఎన్నికల తర్వాత అప్పులకు షూరిటీ భవిష్యత్తుకు నో గ్యారంటీ. ఇది నేను చెబుతున్న మాట కాదు, అలెక్సా చెబుతున్న మాట. బాబు గారి 6 గ్యారంటీలకు గ్యారంటీ లేదు గాని అప్పులు చేయటం మాత్రం గ్యారంటీ. డైరెక్ట్ అప్పులే కాదు, దొడ్డిదారులు అప్పులు చేయటం కూడా గ్యారంటీ. ప్రతి మంగళవారం జోలిపట్టి ముష్టెత్తి రాష్ట్రాన్ని సింగపూర్ చేయటం గ్యారంటీ. అదేంటి సార్? జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి మంగళవారం భారతీరెడ్డి గారి బీరువాలోంచి, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి మంగళవారం రాష్ట్ర ఖజానాకి అప్పులు చేసేవాడు కాదు. భారతీరెడ్డి సాక్షి ద్వారాగా వచ్చిన సంపాదన ఏదైతే బీరువాలో దాచుకుంటుందో ఆ తాళాలని దొంగతనంగా దొంగిలించి ఆ బీరువాలోంచి డబ్బులు తెచ్చేవాడు. సిగ్గు అనిపించట్లేదు భారతీరెడ్డిని అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయించడానికి. నేను భారతీరెడ్డిని అంట ఖచ్చితంగా. దీనికి పూర్తి బాధ్యత భారతీరెడ్డిదే. ఎందుకంటే ఇలా మాట్లాడితే బొగ్గాలు అందరూ వచ్చేసి మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టేసి ఈడు కూడా ఇదే డిబేట్లో ఈడు కూడా ఈనాడులో వచ్చిందని చెప్పేసి రామోజీరావు గారు చనిపోయినా సరే ఆయన ప్రేతాత్మ శాంతించదు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడాడు కాబట్టి నేను ఈశ్వర్గా నేను అందాల్చుకోవాలా, నేను భారతీరెడ్డిని అందాల్చుకున్నా. భారతీరెడ్డి గారు ఈ కుక్కను ఆపేయండి ఎక్కడితోటి, అది మీకు నష్టం. అది ముఖ్యమంత్రిని పట్టుకొని ముష్టి ఎత్తుకున్నాడని చెప్పని మాట్లాడుతున్నాడా? మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం మీ బీరువాలో వచ్చి డబ్బులు ఎత్తుకెళ్ళిపోయాడా? నువ్వు దాచుకున్న డబ్బు ఎత్తుకెళ్ళిపోయి రాష్ట్ర ప్రజలకు పెంచేసాడు, ముష్టి ఎత్తుకుంటానా? ఏరాది ముష్టి కాదా మరి ఈశ్వరా? ఏరాది ముష్టి కాదా? దిక్కుమాలే అదవా. అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది కానీ సింగపూర్ అవుతుందా అని అంటారా? జగన్ అప్పు చేస్తే శ్రీలంక అవుతుందని అంటారు, అదే చంద్రబాబు ముష్టెత్తితే ఖచ్చితంగా సింగపూర్ అవుతుంది అంటారు. నేను అందుకే పేటీఎం కుక్క అనేది. అక్కడ నువ్వు మాట్లాడేటప్పుడు జగన్ అప్పు చేస్తే బాగానే ఉంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పు చేస్తేనే పోని చంద్రబాబు కూడా అప్పు చేస్తే అదే పదవి రావాలి. మన జగన్మోహన్ రెడ్డి ఇది తాగేకూడదు. ఇది తాగేసి జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే చంద్రబాబు ముష్టెత్తితే అంటే నేను పేటీఎం కుక్క అంటారా? కుక్క ఖచ్చితంగా అనాలా వద్దా? నువ్వు జర్నలిస్ట్గా మాట్లాడుతున్నావా? నువ్వు ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నావా? పేటీఎం కార్యకర్తలా మాట్లాడుతున్నావు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలా మాట్లాడుతున్నావు కదా. మరి మేము ఇచ్చే గౌరవం ఇలాగే ఉంటుంది కదా నీకు. నువ్వు పేటీఎం కార్యకర్తగా మాట్లాడితే ఇదే విధంగా మాట్లాడాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా భారతీరెడ్డి సంపాదన తీసుకొచ్చి పనిచేసాడు, అప్పులు చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 4 రోజులు అవుతుంది, ప్రభుత్వం మారి ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల్లో రాత్రి అద్భుతాలు జరిగిపోతాయా? ఏదైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏంటి? ఆ దీపంలోంచి బొమ్మ వచ్చి రాత్రికి అన్నీ మార్చేసి వెళ్ళిపోతానికి అంతేనా? మనం వెళ్ళలేం ఇక్కడ. ఏ రోజైనా సరే 5 ఏళ్లలో భారతీరెడ్డి మన సాక్షిలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల గురించి, ఇగో రాష్ట్ర ప్రభుత్వం ఈ మంగళవారం అప్పు చేసిందని కానీ ఏ రోజైనా కానీ ఒక్క డిబేట్ పెట్టించావా భారతి? పెట్టిలే. మనం పెట్టించాం. వచ్చి మనం పాఠాలు చెప్పాలి. ఇక్కడ ఎవరికి పాఠాలు చెప్తారు మీరు? సిగ్గు అనిపించట్లేదు నీకు అసలు? ఎంతసేపు మన చేతిలో ఒక పత్రిక ఉంది, మీ ఆయన మాత్రం ఫేవర్ చేసేయాలి, మీ ఆయనకు అనుకూలంగా మాట్లాడేయాలి, మీ ఆయన ఒక్కడే శుద్ధపోస, మిగిలిన ఎవరన్నా కానీ వ్యంగ్యంగా ఎటకారంగా కించపరిచి మాట్లాడాలి. దానికి ఈ బొగ్గాలు అందరినీ తీసుకోవాలి. కొద్దిగా పత్రిక కానీ టీవీ కానీ కొంచెం విలువలు పాటిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. పార్టీ కరపత్తిగా చేసే మాకండి. మళ్ళీ మనం మీడియాలోకి వచ్చి ఇంటర్వ్యూలు అయితే పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తాం, మళ్ళీ పెద్ద ముదర మాటలన్నీ మాట్లాడేస్తాం. అందులో మీ సాక్షులు ఏదైనా అయితే 1-10 సార్లు చెక్ చేసి వాస్తవం అయితేనే వేస్తాం, అందులో నిజమే ఉంటుంది, మళ్ళీ అబద్ధాలు ఉండవు అని చెప్పి మాట్లాడతాం. నోరు చెప్తే అన్ని అబద్ధాలు, నిజమనే పదం కనపడదు ఎక్కడ కూడా, డీట్ తప్పితే. మీరు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పాలి అందరికీ. ముఖ్యంగా ఈశ్వరికి చెప్తున్నాను, నీకు మళ్ళీ చాలా సందర్భాల్లో చెప్పాం, నువ్వు హద్దులు మీరిపోయి నీ ఇష్టానుసారంగా వెటకారంగా మాట్లాడితే అంతకు మించి నెటకారంగా మేము కూడా మాట్లాడగలుగుతాం. కాకపోతే ఏంటంటే మా ఊళ్ళే వద్దయ్యా, ఆ ఈశ్వర్ గురించి ఎందుకయ్యా, ఆడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావా అని చెప్పని అంటారు. నా ఆలోచన ఏంటంటే ఆడు చేసే విషప్రచారాన్ని మనం ఖండించకపోతే ఆడు ఇంకా రెచ్చిపోతాడరా బాబు అని చెప్పేసి నేను చెప్తా. అది వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా అంతే, నేను ఎన్నిసార్లు చెప్పినా అంతే. మన ఈ లోఫర్ మాటలు మానేస్తే నేను ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. నువ్వు ఇలా లోఫర్ విశ్లేషణ చేస్తే ప్రతి ఒక్కరు తిడతాడు. నీకు దేనికి ఆ 2 పదాల మధ్య నువ్వు అంత వ్యత్యాసం దేనికి చూపించావు నువ్వు? చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ముష్టి అన్నావు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా ముష్టి ఎత్తినట్టే కదా లెక్క, అవునా? ప్రతి మంగళవారం
జగన్మోహన్ రెడ్డి కూడా ముష్టే కదా ఎత్తాడు, లేదంటే భారతిరెడ్డి దాచుకున్న డబ్బులను ఎత్తుకొచ్చాడా? ఈ రెండింటికే సమాధానం చెప్పు. కొద్దిగా నిప్పు కలగవచ్చు అందరికీ భారతిరెడ్డి అనగానే. అందులో నేను ఏమంటున్నానంటే ఆ వీడియో ఆ డిబేట్ మీరు చూడండి. చనిపోయిన రామోజీరావు గారిని కూడా వదలా. రామోజీరావు గారు ప్రేతాత్మ శాంతించదేమో అందుకని చెప్పి ఇలా రాస్తున్నారని చెప్పి ఆడే మాట్లాడాడు. మరి యాజమాన్యం దాకా వెళ్తే సాక్షి యజమాని ఎవరో భారతిరెడ్డి గారు, మరి భారతిరెడ్డి గారిని అనాలా? నేను అందుకే అడుగుతున్నా ఈశ్వర్ గారిని. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పు చేయకుండా భారతిరెడ్డి దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో, సాక్షి పత్రిక ద్వారా సాక్షి టీవీ ద్వారాగా వచ్చిన ఆదాయాన్ని దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని దొంగతనంగా దొంగిలించి ఏమైనా తీసుకొచ్చి పంచాడా? దీనికి సమాధానం చెప్పు. ఎక్కువ వద్దు. భారతిరెడ్డి కూడా దీనికి సమాధానం చెప్పాలి. మళ్ళీ ఏమీ తెలియని శుద్ధపూసలాగా బయట తిరిగేస్తారు మూడి పిల్లలు ఇద్దరం కూడా. మళ్ళీ పెద్ద అమాయకులు మాటల్లో మాట్లాడి మీకే కదరో మాకు కూడా వచ్చు, మేము కూడా మాట్లాడగలుగుతాం. ఈ పనికిమాల మాటలు మానేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు నేను ఇలాగే మాట్లాడతానంటే ఏదో రోజున మాకు కూడా సిరాకు వచ్చిందనుకో ఇంకా అంతకన్నా ఎక్కువగా మాట్లాడేస్తాం. ఇంకా ఇప్పటికే జర్నలిజం విలువలు మొత్తం మంటగలిసిపోయినాయి. నేను ఎవడు జర్నలిస్ట్ అనట్లా, నేను ఒక పేటీఎం కుక్కగా భావిస్తున్నారు. రేపు అన్న రోజు నీ పరిస్థితి ఏంటంటే నువ్వు ఆలోచించుకో ఒకసారి. మనం ఇలాగే రాలిపోయావు అనుకో అది నీకే నష్టం. అది నీకు చాలా నష్టం. అది ఇప్పటికే 150 కొన్నదాన్ని 11కి తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు. మీ అతి వల్ల, మీ ఓవర్ యాక్షన్ వల్ల, మీ డిబేట్ల వల్లే సగం. ప్రజలు అసహించుకున్నారని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఇంక దేనికి? నువ్వన్నా తెలుసుకోవాలి కదా. ప్రజలు మన ముఖాన్ని కాంట్రించి ఉమ్మేస్తున్నారా, మనం ఎలాంటి డిబేట్లు చేయకూడదు, ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఇలాంటి మాటలు మాట్లాడితే మా ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదు మనల్ని. ఇంకెంతకాలం మనం ఇలా విషప్రచారం చేస్తాం నీకని అనిపించాలి కదా. కాకపోతే మీ వైసీపీ కార్యకర్తలను అడుగు, వాళ్ళే చెప్తారు. నీ డిబేట్ ఎక్కడైనా కనబడితే కింద కామెంట్లో జగనన్న ముందు యాదవ్ని పక్కకి తీసేయి, వీడి వల్లే మనకి ఇది ఎదురు పట్టుకుంది, వీడు చేసిన ఓవర్ యాక్షన్ వల్లే. ప్రతిదానికి ఓవర్ యాక్షన్ పనిచేయదు అబ్బాయి. వార్తలా చెప్పగలిగితే బాగుంటుంది. ప్రతిదానికి ఎందుకు అంత ఓవర్ యాక్షన్ అయిపోతావు, ఎంత ఓవర్ యాక్షన్ చేస్తావు, దేనికి నటించేస్తావు మాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దేని గురించి ఒక నెల కనీసం ఒకరోజు కాదు ఒకరోజైనా సరే అప్పుల గురించి మాట్లాడలేదు. మీ నోటంటే అప్పు అనే పదం వచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది అనే పదం మీ నోటంటే వచ్చిందా? రాలా. మరి ఇవాళ ఎవరికి మీరు పాఠాలు చెప్పేది? వచ్చి 4 రోజులు అయితే అప్పుడు ఏడుపులు మొదలు పెట్టేశారు మాట, కుక్క ఏడుపుల మాట. ఇలా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఏం గుర్తుకురావు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనే గుర్తుకొస్తాయి. సిగ్గుపడరా కొద్దిగా జర్నలిస్టు కదా, జర్నలిస్ట్లా మాట్లాడే. మరి పేటీఎం కుక్కలా మాట్లాడు మాకు. నీకు చాలా సందర్భాల్లో చెప్పా. నేను అందుకే నీకు ఎవరి గురించి మాట్లాడినా కానీ ఎంతో కొంత గౌరవించి మాట్లాడతా. నీ గురించి మాట్లాడితే అసలు గౌరవం కూడా ఉన్నాను ఇవ్వాలి అనిపించదు. నువ్వు జర్నలిస్ట్గా ఎప్పుడైతే మాట్లాడతావో ఆ రోజు నీకు గౌరవిస్తాం. లేదంటే వాడు వీడు ఊరే తురే ఎదవా అని చెప్పేసి అని అనాలి. పేటీఎం కుక్క నుంచి చెప్పని అనాలా. నువ్వు గట్టిగా మాట్లాడితే అలాగే మాట్లాడతావు. అతి మాటలు మానేసి, అతి ప్రేలాపన మానేసి అది తగ్గించుకుంటే బాగుంటుంది. నీకు మళ్ళీ చెప్తున్నావు, నువ్వు ఒక జర్నలిస్ట్గా మాట్లాడు, పేటీఎం కుక్కగా కాదు. అది గుర్తుపెట్టుకో బాగా.